హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజ్ స్లీవ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేసానండి. వీడియో రికార్డ్ అవ్వలేదనమాట. మళ్ళీ మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హ్యాండ్ అనేది పేపర్ కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అందరికీ వచ్చు కాబట్టి నేనైతే చూపించట్లేదు. మన హ్యాండ్ ఒరిజినల్ లెంత్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్ పేపర్ కటింగ్ ప్రకారం లైనింగ్ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది కదా, అదే 7 ఇంచెస్ని ఒక కార్నర్ నుంచి మనకి రైట్ సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే పైకి ఒక మార్కింగ్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని స్క్వేర్ షేప్ అనేది వదిలేసి తర్వాత స్క్వేర్ షేప్కి 2 సైడ్స్ కూడా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ హాఫ్గా ఫోల్డ్ చేసుకుని ఒక సైడ్ హాఫ్, ఇంకొక సైడ్ హాఫ్ పార్ట్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఒకసారి అర్థం కాలేదనుకుంటే కనుక మనకి హ్యాండ్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ని కట్ చేసేసుకుని పైన కొంచెం పేపర్ అనేది కట్ అయిపోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి స్క్వేర్ షేప్ వచ్చింది కదా, 7 ఇంచెస్ బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్ వదిలేసి ఆ బాక్స్కి 2 సైడ్స్ కూడా హ్యాండ్ వచ్చే విధంగా పెట్టుకోవాలని. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పేపర్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుని స్క్వేర్ షేప్ వచ్చిన సైడ్ వదిలేసి మిగిలిన సైడ్స్ అంతా కూడా పేపర్ కటింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఇలాగే ఈ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా స్క్వేర్ షేప్కి, అలాగా 2 సైడ్స్ కూడా చిన్న చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఎక్స్ట్రా పెట్టుకున్న స్క్వేర్ షేప్ వచ్చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా సమోసా షేప్లో అయితే వస్తుంది, ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. మనం మార్కింగ్ చేసుకున్న 7 ఇంచెస్ నుంచి ఇలాగా కోన్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకి కోన్ షేప్ ఫస్ట్ జాయింట్ చేసినప్పుడు రాంగ్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుని రైట్ సైడ్కి రివర్స్ చేసుకోవాలండి. తర్వాత మనకు ఒరిజినల్ పార్ట్ సైడ్కి కోన్ షేప్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇలా చూసారు కదా, ఇక్కడ కోన్ షేప్ బయటకు వచ్చింది రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలాగ రివర్స్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్న కోన్ షేప్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అనేది సరిగా వచ్చే విధంగా నీడిల్తో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కోన్ షేప్ని ఇలాగ పైకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది కదా, ఇప్పుడు హ్యాండ్కి లైనింగ్ వేసి తిరగేయాలనుకున్నప్పుడు ఇలాగ హ్యాండ్ సమోసా కోన్ షేప్ వచ్చిన వైపు ఇలా పెట్టేసుకుని హ్యాండ్ని అయితే పైనుంచి పెట్టేసుకుని రివర్స్ చేసేసుకోవాలండి. లేదు పట్టి వేయాలనుకున్నప్పుడు హ్యాండ్ని ఇలా కింద పెట్టేసి హ్యాండ్ సెంటర్కి, అలాగే మనం పైన ఒరిజినల్ స్టిచ్ చేసుకున్నాం కదా కోన్ షేప్ వచ్చే విధంగా, ఆ కోన్ షేప్ సెంటర్ 2 పట్టే వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ ఒరిజినల్ని ఇలా పైకి పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను దీనికి పట్టి వేస్తాను కాబట్టి లైనింగ్ పైన ఒరిజినల్ బయటకు వచ్చే విధంగా పైకి మన వైపుకి కనబడే విధంగా పెట్టుకుంటున్నాను. ఈ క్లాత్కి డిజైన్ లేదు కాబట్టి 2 సైడ్స్ ఒకేలా ఉంది. ఒకవేళ డిజైన్ క్లాత్ తీసుకున్నట్టయితే కనుక మీరు పట్టి వేసేటట్టయితే ఇలా కోన్ షేపు రైట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకుని మనకి కనబడే విధంగా లైనింగ్ రైట్ సైడ్ మనకు కనబడే విధంగా లైనింగ్ వైపు లైనింగ్ కింద పెట్టేసుకుని ఒరిజినల్ రైట్ సైడ్ మనకి కనబడే విధంగా అయితే పెట్టేసుకుని చుట్టూ కూడా హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఈ కోన్ షేప్ అనేది స్టిచ్ చేయకూడదు అనమాట. ఇది ఇలా బయటికి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని పక్కకి ఇలాగ సెపరేట్గా పెట్టుకుని హ్యాండ్ అయితే చుట్టూ కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. హ్యాండ్ డిజైన్ కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు పట్టీ వేయకుండా రివర్స్ చేసుకునేటట్టయితే కనుక హ్యాండ్ ఒరిజినల్కి రైట్ సైడ్ నుంచి లైనింగ్ జాయిన్ చేసుకుని లోపలికి రివర్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు మనకి ఇది కోన్ షేప్ వచ్చింది కదా, ఈ కోన్ షేప్ని మనం పెటల్ షేప్ వచ్చే విధంగా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ అనేవి ఎన్ని ఎక్కువ ఉంటే చూడటానికి లుక్ అయితే అంత బాగుంటుంది, ఫ్లవర్ లుక్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక 3-4 పెటల్స్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా పెటల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చివర కోన్ షేప్ వచ్చిన ఎడ్జ్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే ఆ ఎడ్జ్ దగ్గర నీడిల్తో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అప్పుడు మనకి కదిలిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నట్టయితే కనుక
థ్రెడ్ అనేది కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసేసుకుని నాట్ అయితే వేసేసుకోవాలి. ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత పైన మనకి పెటల్ షేప్ కూడా వచ్చాయి కదా, ఈ పెటల్ షేప్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఫోల్డింగ్ పైన కాకుండా లోపల వైపుకి మనకి పైకి ఫోల్డింగ్ కనబడుతుంది కదా, ఆ ఫోల్డింగ్ కాకుండా లోపల పెటల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే ఎన్ని పెటల్స్ వచ్చాయో అన్ని పెటల్స్ దగ్గర గ్యాప్లో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పెటల్ దగ్గర ఒక నాట్ వేసేసానండి. తర్వాత సెకండ్ పెటల్ దగ్గరికి కూడా సెకండ్ పెటల్కి మధ్యలో గ్యాప్లో స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి ఆ షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే సెంటర్లో మనం పూసలు కావాలంటే పూసలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 3 పూసలు అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం పట్టీ కోసం లైనింగ్ ఒరిజినల్ కూడా 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకుని మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత వెడల్పు క్లాత్ తీసుకుని 3 ఇంచుల వెడల్పుతో పట్టీకి అయితే ఉండేలా తీసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ కిందకి పెట్టేసుకుని ఒరిజినల్ పైకి పెట్టుకుని దానిపైన హ్యాండ్ రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ అనేది కొంచెం తక్కువైంది, ఏం పర్వాలేదు, మనం ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి నీట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ పొడవు వచ్చేసి 1 ఇంచు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ పైపింగ్ అనేది యాడ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ మనం ఫస్ట్ 7 ఇంచెస్కి ఒరిజినల్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, పైన జాయింట్కి 1/2 ఇంచు, అలాగే కింద పట్టీ జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచు పోతే 6 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. మనం ఈ పట్టీ 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి 6 ఇంచెస్ ప్లస్ 1 ఇంచు కలిపి 7 ఇంచెస్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ సెంటర్లో మనం షో బటన్ అయినా పెట్టుకోవచ్చు. రెడీమేడ్ బటన్స్ దొరుకుతాయి కదా, అవి అయితే పెట్టుకోవచ్చు. లేదంటే మనకి నార్మల్ షర్ట్ బటన్ ఉంటుంది కదా, ఆ షర్ట్ బటన్ తీసుకుని మంచి క్లాత్ ఉంటుంది కదా, అదైతే బటన్కి పైన పెట్టేసి మ్యాచింగ్ కలర్ క్లాత్తో బటన్ అయితే రెడీ చేసేసుకుని హ్యాండ్కి స్టిచ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. హ్యాండ్ స్టిచ్ చేసి దీన్ని ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ తీసుకుని హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ హ్యాండ్ మనం ఫ్రంట్ షేప్ తీసుకుని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.